సంక్రాంతి రోజు మా అమ్మ లేయగానే మా చెల్లి లేచింది. మా అమ్మ ముగ్గులేస్తుంటే ఏనీయకుండా దాని చేస్తుంది. దాంతోపాటు నేను జాయిన్ అయినాను. మా అమ్మ వేసిన ముగ్గులు అండ్ అమ్మమ్మ వేసిన ట్రెడిషనల్ ముగ్గు. నేను ఇంకా కలర్ ఫిల్ చేస్తా అంటే మా అమ్మ ఇంకోటి రాసిండగా నేను కలర్స్ ఫిల్ చేస్తున్నా. నాకెవరు హెల్ప్ చేయకుండా నేను ఒక్కనే కలర్స్ వేసిన. చూడండి ఫైనల్ గా ఎలా ఉందో. సూపర్ గా ఉందిగా. మీ అందరికీ నచ్చేసిందిగా. నాలాగా మీ అమ్మలకు కూడా ఇట్లా హెల్ప్ చేస్తారా? నేను మా నాన్నపై 6 రూపాయలు తెచ్చినాం. వాటితో మా అమ్మ గొబ్బొమ్మలు రెడీ చేస్తుంది. కర్పల మీద పాలు పొంగిచ్చిన దగ్గర పెట్టడానికి చేసింది. బొట్టు గరికె అన్ని పెట్టి రెడీ చేసేసింది. దేవుని పూజ కంప్లీట్ చేసుకున్నాం. మా చెల్లి తులసమ్మకి పూజ చేసింది. మా అమ్మ వాళ్ళు అన్ని పాలు పొంగడానికి రెడీ పెట్టారు. నేను అప్పుడే పండుకున్నా. పాలు పొంగించే ముందు మా అమ్మ నన్ను లేపింది. పిడకల్లా మంట రావాలని ఊపుతున్నా. తర్వాత కుండ పెట్టినాం. ఈ కుండలో ఏమున్నాయో తెలుసా? పచ్చి పాలు, బియ్యం. మంచిగా పొంగాలని మొక్కుతున్నా. పాలు పొంగించే దగ్గర బొమ్మ క్యూట్ గా ఉందిగా. మీరు చూసారుగా. పొంగుతాయా అని మా చెల్లి నేను వెయిట్ చేస్తూ కూర్చున్నాం. ఆ పిడకలు మెల్లమెల్లగా అంటుకుంటా టైం తీసుకున్నాయి. ఆ పొగకి నా కళ్ళుకి మంట పడినాయి. నేనేమో మా అమ్మ తలకాయ తిన్నా. ఇంకెప్పుడు పొంగుతాయి అని. చాలాసేపు తర్వాత అలాగా పొంగేసాయి. పెద్ద టాస్క్ కంప్లీట్ అయిపోయింది. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. నేను మొక్కితే మా చెల్లెలా మొక్కిందో చూడండి. మా ఇంటికి బసవన్న వచ్చిండు. బసవన్నకు మొక్కిన, అందుకే నాకు భయమైంది చాలా. మా అమ్మ నోము స్టార్ట్ చేసుకుంది. నోముకు అన్ని రెడీ పెట్టుకుంది. మా ఇంట్లో మా అమ్మది ఫస్ట్ నోము. ఫైనల్ గా నేను కైట్ ఎరికిద్దామంటే మా నాన్న బిజీ, మా మామ బిజీ. నా తిప్పలేమో నేనే పడినా. అది నాకు ఫ్రై చేయడానికి రాలేదు. అప్పుడు మా అమ్మ ఒక ఐడియా ఇచ్చింది. అదేమిటంటే పట్టుకొని ఉరికితే గాలి మీద పోతుందిగా. ఫైనల్ గా ఎంజాయ్ చేసిన అట్లా. మా ఇంటి సంక్రాంతి మీకు నచ్చిందా? ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.